ఉత్తరము అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి అనేక మందికి కలుగుతున్నటువంటి ప్రశ్నలకు చక్కని సమాధానాలను ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రారంభించిన నాడ నుండి నేటి వరకు ఎన్నో ప్రశ్నలకు మీరు సమాధానాలను విని నేర్చుకున్నారు. కొన్ని ప్రశ్నలైతే మీరు విన్న తరువాతనే ఈ ప్రశ్న ఉన్నదా అని మీకు తెలిసింది. ఆ తర్వాత సమాధానాన్ని కూడా మీరు గ్రహించారు. ప్రియులారా, ఈరోజు కూడా ఒక చక్కని సమాధానాన్ని మనం నేర్చుకుందాం. ఇంతకీ ప్రశ్న ఏమిటంటే, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయుల మధ్య న్యాయాధిపతులు ఉండేవారు. రాజులు ఇశ్రాయేలీయులను పరిపాలించటానికి మునుపు దేవుడు న్యాయాధిపతులను ఉంచాడు. ఇశ్రాయేలీయులలో న్యాయాధిపతులు ఉండేవారు. ఈ న్యాయాధిపతుల కాలంలో పేరు పొందినటువంటి ఒక న్యాయాధిపతి దేవుని ఎడల విధేయత కలిగి, భయభక్తులు కలిగి, ఎంతో గొప్ప బలమును సామర్థ్యమును కలిగినటువంటి న్యాయాధిపతి సంసోను. ఈ సంసోను విషయంలో కొంతమందికి సందేహాలున్నాయి. ఆ సందేహాలు ఏమిటంటే, సంసోను ఆత్మ ప్రేరేపణ కలిగినవాడు. ఆత్మ ప్రేరేపణ కలిగినటువంటి సంసోను అష్కెలోనులో ఉన్నటువంటి 30 మందిని చంపినట్టుగా, వారిని దోచుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తోంది. నిజంగా ఆత్మ వలన ప్రేరేపింపబడితే హత్యలు చేస్తారా, దోపిడీ చేస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంటే పూర్తిగా వివరాలు వారికి తెలియదన్నమాట. సంసోను ఇంతకీ ఎవరిని హత్య చేశాడు, ఎవరిని దోచుకున్నాడు, దీనిని మనం చక్కగా నేర్చుకోవాలి. అది అర్థం కాకపోతే పైపైన విషయాలను చూస్తే సంసోను ఆత్మ ప్రేరేపణ చేత చేసింది ఎవరికీ అర్థం కాదు. నిజంగా దేవుని యొక్క సంగతులను వివేచించటానికి మనిషికి జ్ఞానం సరిపోతుందా? అసలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ చరిత్ర అంశములు ఏనాటివి? నాటి కాలానికి వెళ్ళాలి, నాటి పరిస్థితులను తెలుసుకోవాలి, నాటి సందర్భాన్ని అధ్యయనం చేయాలి. అప్పుడు మనం జ్ఞానమును గ్రహించాలి. ఏదో మనం న్యాయాధిపతులు అయినట్టు, మనము తీర్పరులు అయినట్టు దేవుడు జరిగించినటువంటి విషయాలను పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయిస్తే వ్రాయబడిన సంగతులు అర్థం కాకపోయేసరికి అవి తప్పులంటూ ప్రచారాలు చేయటం ఎంత మాత్రం తగదు. కనుక ప్రశ్నలు అడుగుతున్నటువంటి వారికి ముఖ్యంగా ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. తీర్పరి అనేటువంటి ఆ యొక్క స్థాయిలో కాకుండా నేర్చుకోవాలి అనేటువంటి స్థాయిలో, ఒక విద్యార్థి దశలో దేవుని గ్రంథం దగ్గర కూర్చొని ఆయన జ్ఞానమును, భయభక్తులు కలిగి ఆయనను అడిగితే ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇంతకీ సంసోను గారు అష్కెలోనులో ఉన్నటువంటి 30 మందిని ఎందుకు హత్య చేశారు, ఎందుకు వారిని దోచుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం చక్కగా పరిశుద్ధ గ్రంథం నుండి గమనించగలిగితే, అసలు సంసోను ఈ భూమి మీద పుట్టినప్పటి నుండి, తల్లి గర్భమందు పడినది మొదలుకొని ఎందు విషయమై లోకంలోనికి పంపబడ్డాడు, ఎందు విషయమై ఇశ్రాయేలీల మధ్య ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, ఈ విషయాలను మనం మొట్టమొదట ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యొక్క చెరలో ఉన్నారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్నారు. ఆ కాలం అది. ఇంతకీ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చెరలోనికి ఎందుకు వెళ్ళిపోయారు? ఇశ్రాయేలీయుల యొక్క చెడుతనమును బట్టి. ఇశ్రాయేలీయుల యొక్క చెడుతనమును బట్టి ఫిలిష్తీయుల చెరలోనికి ఎందుకు వెళ్ళిపోయారు? దేవుడు ముందుగా చెప్పాడు కాబట్టి. ఇశ్రాయేలీయులకు ఆ వాగ్దత్త దేశాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఏమని చెప్పాడు? ముందుగా పదే పదే మోషే చేత, యెహోషువ చేత, నీతిమంతుల చేత దేవుడు ఏమని తెలియజేయించాడు? మీరు నా మాటల ప్రకారము బ్రతికితే ఈ వాగ్దత్త దేశంలో దేవుని యొక్క కృపాక్షేమములను అనుభవిస్తారు, లేదంటే శత్రువుల చెరలోనికి వెంటనే వెళ్ళిపోతారు. మీరు నా మాటలను గైకొనినప్పుడే మీరు చక్కగా బ్రతుకుతారు, లేదంటే మరలా బానిస బ్రతికేని దేవుడు ముందుగా చెప్పాడు, ఇశ్రాయేలీయులకు ముందుగా తెలియజేశాడు. కనుక ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే
దేవుని మార్గమును విడిచిపెడుతున్నారో, ఎప్పుడైతే చెడు మార్గములోనికి వారు వెళ్ళిపోతున్నారో, చెడుతనమును బట్టి వారు ప్రవర్తిస్తున్నారో, దేవుడు వెంటనే వారిని శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు. ఆయన చెప్పినట్టుగానే శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు. ఆ పరిస్థితులలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఒక 40 సంవత్సరాల పాటు చెరలో ఉంచుకొని వారిని ఏలుతున్నటువంటి పరిస్థితులలో దేవుడు ఒక వీరుణ్ణి పుట్టించాడు. ఆ వీరుడే సంసోను. సంసోను చిన్ననాట నుండి దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడుతూ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతికి అప్పగింపబడిన మరలా ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు, ఎందుకంటే ఇశ్రాయేలీయులు చెడుతనమును బట్టి శత్రువుల చేతికి అప్పగింపబడినప్పుడు వారిలో మారుమనస్సు కలుగుతుంది. వారిలో కొందరు మరలా నీతిమంతులుగా ఉంటారు. వారు దేవునికి నిరంతరం మొరపెడుతూనే ఉంటారు, ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. అట్టి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ, మీ కొరకు నేను ఒక మనిషిని పుట్టించాను, అతడే సంసోను. ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు సంసోను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుచేత సంసోనుకు దేవుడు ఆత్మ ప్రేరేపణను దయచేశాడు. సంసోను బలమును తట్టుకోవడం ఎవరి చేత కాకపోయింది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను మరింత బాధ పెట్టడం ప్రారంభించారు. ఫిలిష్తీయుల ఒకవైపు వారిని చూస్తే అన్యదేవతలను వారు అనుసరించేవారు. వారేమీ నిజాయితీగా సత్య మార్గమును అన్వేషిస్తూ దేవుని గూర్చి తెలుసుకోవాలనేటువంటి భావన కలిగిన వారు కారు. వారందరూ కూడా అన్యజాతీయులుగా అన్యదేవతలను అనుసరిస్తూ వ్యర్థమైనటువంటి ఆచారాలను కలిగి ఉండి దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నవారే. అయితే ఇశ్రాయేలీలు కూడా అటువంటి ప్రవర్తన కలిగిన వారు అవటం చేత దేవుడు దుర్మార్గుల చేతికే ఇశ్రాయేలీయులను అప్పగించాడు. ఇశ్రాయేలీయులు మరలా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు, దేవుని సహాయాన్ని వారు కోరుకుంటున్నప్పుడు దేవుడు సంసోనును వీరి కొరకు పుట్టించాడు. ఇప్పుడు దుర్మార్గులు భయంకరులైనటువంటి ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించాలనుకుంటున్నాడు. సమర్థవంతమైనటువంటి ఒక మనిషిని, ఒక నాయకత్వమును దేవుడు అనుగ్రహించాడు. ఒక న్యాయాధిపతిని దేవుడు దయచేశాడు. అతడే సంసోను. సంసోను ముందు ఎవరు నిలబడటానికి వీలులేదు. ఎందుకంటే అంతటి బలవంతుడు ఆత్మ ప్రేరేపణ చేత ఎప్పటికప్పుడు రేపబడుతుండేవాడు. అయితే సంసోను ఒకానొక సందర్భంలో ఫిలిష్తీయులలో ఉన్నటువంటి ఒక కన్యకను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆ కన్యకను వివాహం చేసుకోవటానికి సంసోను బయలుదేరుతున్నాడు. అతని తల్లిదండ్రులు అడుగుతున్నారు, ఇశ్రాయేలీయులలో కన్యకలు ఎవరు లేరా? నీవు ఫిలిష్తీయులలో ఎందుకు ఆ కన్యకను వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతున్నారు. నాకు ఆమె అంటే ఇష్టం కనుక ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. కానీ అక్కడ దేవుని సంకల్పం ఉన్నది. ఏమిటా దేవుని సంకల్పము? ఫిలిష్తీయుల చేతులలో నుండి దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించటానికి సంసోనును అక్కడ నియమించాడు. కనుక సంసోను ఫిలిష్తీయులలో ఉన్నటువంటి ఒక కన్యకను వివాహం చేసుకోవడానికి బయలుదేరాడు. అలా బయలుదేరి వెళుతున్నటువంటి క్రమంలో మార్గంలో సంసోను తిమ్నాను ద్రాక్ష తోటల దగ్గరకు వచ్చినప్పుడు ఒక కొదమసింహము సంసోనుకు ఎదురుగా వచ్చింది. సంసోను మీద పడింది. సంసోనుకున్నటువంటి బలము చేత, దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగిన వాడు కదా, సంసోనుకున్న బలము చేత చాలా సునాయాసంగా సింహమును అతడు చంపేశాడు. చాలా సులువుగా, చేతిలో ఎటువంటి ఆయుధం లేకుండానే ఒక మేకపిల్లను చీల్చినట్టుగా సింహమును చీల్చేశాడు. ఇదంతా కూడా సంసోను ఇశ్రాయేలీయులకు ఒక రక్షకునిగా దేవుని చేత నియమింపబడ్డాడన్న విషయాన్ని దేవుడు రూఢిపరుస్తున్నాడు. దానిని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఎప్పుడైతే కొదమసింహము సంసోను చేతుల్లో చంపబడిందో కొంతకాలం తర్వాత ఆ సింహపు కళేబరానికి తేనెపట్టు పట్టింది. మరలా అదే మార్గంలో సంసోను వెళుతున్నాడు. ఆ సందర్భాన్ని చూచాడు. నేను చంపినటువంటి కొదమసింహము యొక్క కళేబరమునకు తేనెపట్టు పట్టిందని చూచాడు. దగ్గరికి వెళ్ళాడు. ఆ తేనె తీసుకున్నాడు. దానిని అతడు తిన్నాడు. కొంత తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. విషయాన్ని అయితే చెప్పలేదు. కొదమసింహమును నేను చంపానని కానీ, దాని కళేబరములో నుండి ఈ తేనెను తీసుకుని వచ్చానని కానీ చెప్పలేదు. కానీ ఒక పొడుపు కథ పొడిచాడు. ఎవరిని?
తాను వివాహం చేసుకోబోతున్నటువంటి ఆ ఫిలిష్తీయుల యొక్క కన్యక దగ్గరకు అతడు వెళ్ళినప్పుడు అక్కడికి ఒక 30 మంది స్నేహితులు వచ్చారు. అక్కడది వాడుక. ఎవరైనా వివాహం చేసుకోవాలనుకుంటే కనుక అక్కడ ఒక 30 మంది స్నేహితులు రావటం అనేది, అతడు విందు చేయటం అనేది, ఇవన్నీ కూడా నాటి కాలంలో వాడుక. ఎప్పుడైతే 30 మంది స్నేహితులు వచ్చారో సంసోను ఒక 7 దినముల వేడుకది. ఈ 7 దినములలో మీరు ఈ సమయం తీసుకొని 7 దినముల సమయం తీసుకొని నేను అడుగుతున్నటువంటి పొడుపు కథకు భావం చెప్పండి అన్నాడు. పొడుపు కథ అతడు వేశాడు. అదేంటంటే, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తినుదానిలో నుండి తినునది వచ్చెను. బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, ఏదైతే అందరినీ తింటుందో అందులో నుండి తిండి వచ్చెను, తినుదానిలో నుండి తిండి వచ్చెను అన్నాడు. ఇది వారికి తెలియదు. అప్పుడు సంసోను, ఒకవేళ మీరు ఈ పొడుపు కథకు భావాన్ని చెబితే మీ 30 మందికి నేను 30 సన్నని నార వస్త్రములు ఇస్తాను. ఒకవేళ మీరు చెప్పలేకపోతే మీరు 30 మంది కూడా నాకు 30 సన్నని నార వస్త్రములు ఇవ్వాలి అన్నాడు. ఇది పందెం. ఒక 3 రోజుల పాటు ఆ 30 మంది యవనస్తులు, స్నేహితులు, వారు ఈ పొడుపు కథకు భావం ఏమిటా అని ఆలోచన చేశారు. కానీ వారికి తట్టలేదు. వారిక పెండ్లి కుమార్తెను బెదిరించడానికి వచ్చారు. భయపెట్టి పెండ్లి కుమార్తె ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవాలని పెండ్లి కుమార్తె దగ్గరకు వచ్చారు, ఆ కన్యక దగ్గరకు వచ్చారు. ఆమెను భయపెట్టారు. నిన్ను చంపేస్తాం, నీ యొక్క తండ్రిని కూడా చంపేస్తాం, నీ ఇంటి వారిని మేము హతం చేసేస్తాం. ఒకవేళ నీవు ఈ యొక్క పొడుపు కథకు భావాన్ని తెలుసుకొని మాకు చెప్పావో బ్రతుకుతావు, లేదంటే చనిపోతావు అన్నారు. ఇక ఈమె ప్రాణభయంతో ప్రతిరోజు సంసోనును ఈ పొడుపు కథకు భావాన్ని అడుగుతూ ఇక 7వ దినమున సంసోను పాదాల మీద పడి ఏడ్చేసింది. ఎలాగోలా సంసోను దగ్గర నుండి ఈ భావాన్ని తెలుసుకుని ఆ 30 మందికి చెప్పేసింది. ఆ 30 మంది 7వ దినమున సంసోను దగ్గరకు వచ్చి ఇది భావం అని చెప్పేశారు. ఏంటి ఆ భావం? బలమైన దానిలో నుండి తిండి వచ్చెను అంటే సింహపు కళేబరంలో నుండి తేనె వచ్చింది. తినుదానిలో నుండి తిండి వచ్చెను అంటే సింహములో నుండి తినే తేనె వచ్చింది అని చెప్పేశారు. నా దూడతో మీరు దున్నకపోతే అసలు మీరు ఈ పొడుపు కథకు భావాన్ని చెప్పుదురా అని సంసోను, సరే మీకు 30 మందికి మీరు మోసం చేశారు, మీ 30 మందికి నేను ఇచ్చిన మాట చొప్పున 30 సన్నని నార వస్త్రాలు తీసుకొచ్చి ఇవ్వాలి కనుక ఇప్పుడు నేను అష్కెలోనుకు వెళ్ళి 30 మందిని చంపి వారిని దోచుకొని అప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇవి ఇస్తానని చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఆ కార్యక్రమాన్ని జరిగించాడు, వీరికి తెచ్చి ఇచ్చాడు. వ్రాయబడినటువంటి ఆ వాక్యాన్ని మీరు చూడండి. కొందరికి ప్రశ్నను పుట్టించినటువంటి ఈ వాక్యానికి సమాధానాన్ని ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు మీరు తెలుసుకుందరు. కానీ న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 19వ వాక్యం. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. ఇప్పుడు కొందరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, యెహోవా ఆత్మ ప్రేరేపణ చేత సంసోను అష్కెలోనుకు వెళ్ళి, అష్కెలోను అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ 30 మందిని చంపి వారిని దోచుకొని తన పొడుపు కథ భావం చెప్పినటువంటి ఈ 30 మందికి అతడు బట్టలను ఇవ్వటం అనేది ఎంతవరకు సమంజసం అని వారు అడుగుతున్నారు. ఇంతకీ అష్కెలోను యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చింది? అష్కెలోను యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చింది? యెహోవా ఆత్మ ప్రేరేపణ చేత సంసోను అష్కెలోనుకే ఎందుకు వెళ్ళాడు? అష్కెలోను అనేటువంటి ప్రాంతాన్ని గురించి ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. దేవుడు అప్పుడు వ్రాయించాడంటే, అప్పుడు దేవుడు ఒక న్యాయమును జరిగించాడంటే మనం ఆలోచన చేయాలి, పరిశీలన చేయాలి. ఇప్పుడు అష్కెలోను గురించి ఆలోచిద్దాం. అష్కెలోను అనేటువంటి ప్రాంతం అంటే ఏమిటి? అది ఎవరి ఆధీనంలో ఉంది? అక్కడ ఎవరు నివసించేవారు? అక్కడ ఉన్నటువంటి మనుషులు మంచివారా, దుర్మార్గుల? దేవుడు ఆత్మ ప్రేరేపణ చేత సంసోనును అక్కడికి పంపించి వారిని ఎందుకు చంపించాడు? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలోనే దీనికి సమాధానం ఉంది. అష్కెలోను అనేటువంటి ప్రాంతం ఫిలిష్తీయులకు ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతం, ముఖ్య పట్టణం. ఫిలిష్తీయుల యొక్క దేశం అనగానే 5 సర్దారులు ముఖ్యంగా ఫిలిష్తీయుల యొక్క దేశమును పరిపాలించేవారు.
ఈ 5 సర్దారులకు 5 ప్రాంతాలు ఉండేవి, 5 ముఖ్యమైనటువంటి పట్టణాలు ఉండేవి. అందులో ముఖ్యంగా అష్డోద్ అనేటువంటి ప్రాంతం, అష్డోదు అనేటువంటి ప్రాంతం, ఆ తర్వాత గాజా అనేటువంటి ప్రాంతం, అష్కెలోన్ అనేటువంటి ప్రాంతం, గాతు అనేటువంటి ప్రాంతం, ఎక్రోన్ అనేటువంటి ప్రాంతం, ఈ 5 ప్రాంతాలు ఉండేవి. ఈ 5 ముఖ్యమైనటువంటి పట్టణాలు, ఈ 5 సర్దారులు పరిపాలన చేస్తున్నటువంటి ప్రాంతాలలో అష్కెలోను కూడా ఒకటి. ఇప్పుడు మనం చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో ఈ అష్కెలోనును గూర్చి ఎక్కడైనా వ్రాయబడిందా, దేవుడు ఈ సమాచారాన్ని ఎక్కడైనా ఇచ్చాడా అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 17వ వాక్యంలో అష్కెలోను యొక్క ప్రస్తావన ఉంది, చూడండి. అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదు వారి నిమిత్తము 1, గాజా వారి నిమిత్తము 1, అష్కెలోను వారి నిమిత్తము 1, గాతు వారి నిమిత్తము 1, ఎక్రోను వారి నిమిత్తము 1. ఇక్కడ ఫిలిష్తీయులు అపరాధ పరిహారార్థ బలిని ఇశ్రాయేలీల దేవునికి అర్పిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే మన పరలోకపు తండ్రికి వీరు అర్పణలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఇస్తున్నారు? అపరాధ పరిహారార్థ బలిగా ఎందుకు ఇస్తున్నారు? అది కూడా ఫిలిష్తీయుల యొక్క 5 సర్దారులు 5 ప్రాంతాల నిమిత్తం ఇస్తున్నారు. అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోను, ఈ 5 ప్రాంతాల నిమిత్తం ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? వారు దేవుని మందసమును తీసుకుని వెళ్ళిపోయారు. ఇది తర్వాతి కాలంలో జరిగినటువంటి సందర్భం, సౌలు కాలంలో జరిగినటువంటి సందర్భం ఇది. దేవుని మందసమును ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత దేవుడు అక్కడ వారికి బహుహింస కలుగు చేయగా, బహు ఉపద్రవములను కలుగు చేయగా వారు దేవుని మందసమును తిరిగి పంపించేశారు. పంపిస్తున్నటువంటి క్రమంలో అపరాధ పరిహారార్థ బలిని దేవునికి వారు ఇస్తున్నారు. అందులో ఒకానొక ప్రాంతం ఏంటి? అష్కెలోన్ అనేటువంటి ప్రాంతం. అష్కెలోన్ అనేటువంటి ప్రాంతం అంటే ఈ ప్రాంతంలో దేవునికి భిన్నంగా ప్రవర్తించేవారు నివసించేవారు. ఫిలిష్తీయులలో దేవుని యొక్క క్రమమునకు, దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క న్యాయమునకు భిన్నముగా ప్రవర్తించేవారు, దేవుణ్ణి ఎదిరించేవారు ఇక్కడ జీవించేవారు. అలాంటి ప్రాంతంలో ఒక 30 మందిని దేవుడు సంసోను ద్వారా చంపించాడు. ఆత్మ ప్రేరేపణ చేత సంసోను అష్కెలోనుకు వెళ్ళి 30 మందిని చంపాడు. వారిని దోచుకుని వచ్చి తన పొడుపు కథ భావం చెప్పిన వారికి ఇచ్చాడు. అంటే దేవుడు అక్కడ అష్కెలోను వారికి సంసోను ద్వారా శిక్ష విధించాడని మనం గుర్తెరగాలి. అష్కెలోను వారు నీతిమంతుల, పవిత్రుల కానే కాదని మనం దేవుని వాక్యమును బట్టి అర్థం చేసుకోవాలి. దేవుని మందసమును తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులలో అష్కెలోను ప్రాంతంలో ఉన్నవారు కూడా దోషులుగా ఇక్కడ చిత్రీకరింపబడ్డారు. అష్కెలోను ప్రాంతంలో ఉన్నవారు కేవలం సంసోను కాలంలోనో సౌలు కాలంలోనో మాత్రమే దేవునికి భిన్నంగా ఉన్నవారు, పాపాత్ములు అనుకోకండి. వారు చివరి వరకు కూడా, అంటే అనేక కాలాల పాటు నేటికి కూడా ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు దుర్మార్గులుగానే జీవిస్తున్నారు. అక్కడ దేవుని గూర్చినటువంటి భయం లేనేలేదు. అందుకే దేవుడు తరువాతి కాలంలో కూడా ప్రవక్తల ద్వారా మాట్లాడిస్తూ అష్కెలోను మీదకి నా ఉగ్రత రాబోవుచున్నది అంటున్నాడు. అష్కెలోనులో ఉన్నటువంటి ఆ దుర్మార్గులను నేను సంహరిస్తాను అంటున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా మనకు ప్రశ్నలు ఎదురైనప్పుడు, మనకు అర్థం కాక ప్రశ్నలు ఎదురైనప్పుడు, అదేంటి ఆత్మ ప్రేరేపణ చేత సంసోను అష్కెలోనులో ఉన్నటువంటి 30 మందిని ఎందుకు చంపేస్తాడు, ఆత్మ ప్రేరేపణ ఉంటే ఇలా చంపేస్తాడా అని మీరు అనుకుంటే పరిశుద్ధ గ్రంథమును పూర్తిగా చదవండి. ఈ అష్కెలోను ప్రాంతమును గూర్చి దేవుడు ఇంకా ఎక్కడైనా తెలియజేశాడా? తెలియజేస్తే ఏ విధంగా అక్కడ వ్రాయబడింది? అష్కెలోనులో ఉన్నటువంటి వారు దుర్మార్గులు, పాపాత్ములా? వారు ఎప్పటి వరకు అలా ఉండిపోయారు? దేవుని మార్గములకు భిన్నంగా తిరుగుతూ, దేవుణ్ణి ఎదిరిస్తూ, వారి చుట్టూ ఉన్నటువంటి సమాజానికి వారు దుర్మార్గులుగా ఎప్పటి వరకు జీవించారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు సిరియాలో, అలాగే ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఫర్ ఇరాక్ అండ్ సిరియా అని కొంతమంది తయారయ్యారు. ఒక మూక తయారైంది.
దాని పేరు ఐసిస్. ఇది ప్రపంచానికే ఒక తలనొప్పి. ఐసిస్ ఉగ్రవాదులు అనగానే ప్రపంచానికే ఒక తలపోటు. ఎక్కడ వారు ఏ మారణహోమం సృష్టిస్తారో తెలియదు, ఎంతమంది ప్రాణాలను వారు బలిగొంటారో తెలియదు. అట్టి వారి మీదకి ఈ లోక సంబంధంగా కూడా, లోక జ్ఞానంతో ఆలోచించిన వారు కూడా అట్టి వారి మీదకి సైనికులు పంపిస్తూ ఉంటారు. వారితో యుద్ధం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక అమెరికా కావచ్చు, ఒక రష్యా కావచ్చు, లేక మిగిలిన దేశాలు ఏవైనా కావచ్చు. వారిని అంతమొందించాలి, అటువంటి తీవ్రవాద సంస్థలు, అటువంటి ఉగ్రవాద సంస్థలు ఉండకూడదని నేటికి కూడా ఈ లోక సంబంధమైనటువంటి ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. ఎందుకని? అక్కడ ఉంటున్నటువంటి వారు చాలా భయంకరులు, వారిని తుడిచేయకపోతే, వారిని నాశనం చేయకపోతే ప్రపంచం మనుగడకే ముప్పు అని నేడు కూడా భావిస్తున్నారు కదా. నాడు అష్కెలోనులో ఉన్నటువంటి వారు అటువంటి వారే, దుర్మార్గులు, పాపాత్ములు. ఫిలిష్తీయులలో అనేక మంది అటువంటి వారే, దుర్మార్గపు ప్రవర్తన కలిగిన వారు. వారు అష్డోదులో ఉండొచ్చు, వారు గాజాలో ఉండొచ్చు, వారు అష్కెలోనులో ఉండొచ్చు, గాతులో ఉండొచ్చు, ఎక్రోనులో ఉండొచ్చు. గాతు వాడైనటువంటి గొల్యాతు, వాడు ఎలాంటి వాడో చూడండి, భయంకరుడు. ప్రియులారా, ఈ విషయాలను మీరు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం నుండి ఈ జ్ఞానమును మీరు నేర్చుకోవాలి. ప్రవక్తల నోట దేవుడు ఈ అష్కెలోనును గూర్చి ఎక్కడెక్కడ వ్రాయించాడో ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఏమని వ్రాయించాడో కూడా మనం తెలుసుకోవాలి. ఏమని వ్రాయించాడు? అష్కెలోను ప్రాంతం దుర్మార్గులతో నిండి ఉన్న ప్రాంతమా కాదా అన్నది ఇప్పుడు మనకు నిర్ధారణ కావాలి. ఒకవేళ అది నిర్ధారణ అయితే సంసోను ఆత్మ ప్రేరేపణ చేత చేసింది సరైనదే అని మనకు అర్థమవుతుంది. అప్పుడు మనకు సమాధానం చక్కగా బోధపడుతుంది. ఇర్మియా గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ చక్కని సందర్భాన్ని ఇప్పుడు మీరు చూడండి. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము 6వ వాక్యం నుండి చూడండి. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము 6వ వాక్యం నుండి. యెహోవా ఖడ్గమా, ఎంతవరకు విశ్రమింపకయుందువు? నీ వరలోనికి దూరి విశ్రమించి ఊరకుండము. అష్కెలోను మీదికిని సముద్ర తీరము మీదికిని పొమ్మని యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు గదా, నీవేలాగు విశ్రమించుదువు? అచ్చటికే పొమ్మని ఆయన ఖడ్గమునకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. యెహోవా ఖడ్గమునకు ఏమని సెలవైంది? దేవుని దగ్గర ఉన్నటువంటి సైన్యమునకు ఏమని సెలవైంది? ఎక్కడికి వెళ్ళమని సెలవైంది? అష్కెలోను మీదికిని సముద్ర తీర ప్రాంతమందు ఉన్నటువంటి వారి మీదికిని యెహోవా ఖడ్గము వెళ్ళాలని దేవుని దగ్గర నుండి ఆజ్ఞ బయలుదేరిపోయింది. ఇర్మియా గారి కాలం వచ్చేసింది చూడండి. ఇంకా అష్కెలోనులో ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన మారిందా? లేనేలేదు, లేనేలేదండి. తరము వెంబడి తరము, తరము వెంబడి తరము చెడుతనమును ఒక పారంపర్యాచారముగా వారు తీసుకుని వెళ్తున్నారు. ఎప్పుడో పితరులు, ఎప్పుడో తాత ముత్తాతలు ఆచరించినటువంటి తప్పుడు విధానాలు, మూఢనమ్మకాలు, చెడు ప్రవర్తన నేటికీ కలిగి ఉండాలా? అసలు కనువిప్పు ఉందా మనుషులకు? తరాలుగా 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 తరతరాలుగా చెడుతనమును అలా వారు తీసుకుని వెళ్తున్నారు. ఒక పారంపర్యాచారముగా తీసుకుని వెళ్తున్నారు చూడండి. అష్కెలోను ప్రాంతమును గూర్చి మనం ఆలోచన చేస్తే ఇదే విషయం మనకు అర్థమవుతుంది. ఇదే విషయం మనకు అర్థమవుతుంది. దేవుని ఖడ్గము బయలుదేరి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? అష్కెలోను మీదకి. విశ్రాంతి లేదు దేవుని ఖడ్గమునకు. దేవుని ఖడ్గమునకు విశ్రాంతి లేదు. విశ్రాంతిని ఇవ్వటం లేదు మనుషులు. మా మీద పడు, మా మీద పడు అన్నట్టుగా మనుషుల చెడుతనము ఈరోజు దేవుని ఖడ్గమునకు విశ్రాంతిని ఇవ్వటం లేదు. నేటికి కూడా చూడండి, దేవుని ఖడ్గము ఆయా ప్రాంతాల మీదకు వెళుతూనే ఉన్నది. కరువు కాటకాలు, యుద్ధాలు, భూకంపాలు, తుఫానులు, వరద బీభత్సం, పంటలు పండకపోవటం, తెగుళ్ళు, అనేకమైనటువంటి భయంకర రోగాలు, వీటన్నింటినీ మనం ప్రపంచంలో చూస్తూ ఉంటే దేవుని ఖడ్గము ఆయా ప్రాంతాల మీదకు వెళుతూనే ఉన్నది. దేవుని ఖడ్గము ఆయా ప్రాంతాల మీదకు వెళుతూనే ఉన్నది. దేవుని ఖడ్గమునకు విశ్రాంతి లేదు. విశ్రాంతిని ఇవ్వటం లేదు మనిషి. ఎప్పుడైతే మనిషి దేవునికి లోబడతాడో, దేవునికి విధేయుడై దేవుని యొక్క కార్యక్రమాలలో ఉండి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమున రక్షణను పొందుతాడో అప్పుడు దేవుని ఖడ్గమునకు విశ్రాంతి కలుగుతుంది. అప్పటి వరకు సంహారం జరుగుతూనే ఉంటుంది.
సంహారం జరుగుతూనే ఉంటుంది. చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. అష్కెలోను మీదకి వెళ్ళాలి, దేవుని ఖడ్గము అష్కెలోను మీదకి వెళ్ళాలి. ఏనాడు? గత కాలంలో, చరిత్రలో సంసోను అష్కెలోనులో 30 మందిని చంపాడు. ఈరోజు దేవుడు, అనగా ఇర్మియా గారి కాలంలో వచ్చేసరికి అష్కెలోను మీదకి తన ఖడ్గాన్ని పంపించి అనేక మందిని సంహరించాలనుకుంటున్నాడు. అలాగే ప్రవక్తల నోట పలుకుబడినటువంటి మాటలను ఇంకా మీరు చూడండి. ఈ అష్కెలోను యొక్క ప్రస్తావన ఇంకా మనకు కనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం నుండి చూడండి. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం నుండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఎలయనగా ఎదోము వారికి అప్పగింపవలెనని తాము చెరపట్టిన వారినందరినీ కొనిపోయిరి. గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును. అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలము చేతును. ఇంకను శేషించియున్న ఫిలిష్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఫిలిష్తీయుల ప్రాంతములలో ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని నాశనం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే వారంతా కూడా అవిధేయతలో ఉన్నవారు, అక్రమముగా నడుచుకుంటున్నవారు, వారిలో భక్తి లేదు, నీతి లేదు, వారు సత్యమును అనుసరించటం లేదు. కనుక దేవుడు ప్రవక్త ద్వారా ఈ పట్టణములన్నిటి మీదకి, ఈ ఫిలిష్తీయుల ప్రాంతములన్నింటి మీదకి రాబోయేటువంటి నాశనమును గూర్చి ముందుగా తెలియజేస్తున్నాడు. చూసారా? అష్కెలోనులో ఉన్నటువంటి 30 మందిని యెహోవా ఆత్మ ప్రేరేపణ చేత సంసోను ఆ రోజు హతము చేస్తేనే మీకు ప్రశ్న కలిగిందే. మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్య భాగాలను మీరేనాడు చూడలేదా? ఇక్కడ 30 మంది మాత్రమే కాదు, వందల కొద్దీ, వేల కొద్దీ ఫిలిష్తీయుల ప్రాంతములన్నింటినీ దేవుడు నాశనం చేయమని ఆజ్ఞ జారీ చేశాడు. ఎందుకంటే భక్తి లేని మనుషులను దేవుడు ఎన్నాళ్ళు సహిస్తాడు? సత్యమును అనుసరించని మనుషులను దేవుడు ఎన్నాళ్ళు ఊరకుని చూస్తాడు? లేదు. ఇక ఈ చెట్టును నరకవలసిందే, ఫలములు లేని ఈ వృక్షమును నరకవలసినదే. 3 ఏండ్ల నుండి చూస్తున్నాను, ఫలములు లేవు. మరో సంవత్సరం ఎరువు వేసి దాని చుట్టూ త్రవ్వి దానికి సారమునిద్దామని ప్రయత్నించాను, కానీ ఫలము లేదు. ఇక నరికించి వేయాలి. సమయం అయిపోయింది, ఇచ్చిన గడువు తీరిపోయింది, ఇక నరికించి వేయాలి. ఆ నిర్ణయానికి దేవుడు వచ్చి పలికిస్తున్న మాటలివి. అందులో ఏ ప్రాంతం ఉంది? అష్కెలోను ప్రాంతం ఉంది. అష్కెలోను ప్రాంతం. అలాగే ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యం నుండి. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. గాజా పట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును. మధ్యాహ్న కాలమందు అష్డోదు వారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును. దేవుని యొద్ద నుండి చిట్ట చివరి పిలుపు బయలుదేరిపోయింది. ఫైనల్ వార్నింగ్. మారు మనస్సు నొందండి, దేవుని వైపు తిరగండి, దేవుని క్రియలు చేయండి. దేవుని చిత్తానుసారముగా నడుచుకొనకపోతే దేవుని కోపము ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. ఫిలిష్తీయుల ప్రాంతములను ఉదాహరణగా చూపిస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఒక అష్డోదు ప్రాంతమా, ఒక అష్కెలోను ప్రాంతమా, ఒక గాజా ప్రాంతమా, ఒక గాతు ప్రాంతమా, ఒక ఎక్రోను ప్రాంతమా? అవన్నీ దున్నబడతాయి, నిర్జనమైపోతాయి. ఏలికలు ఉండరు, మిమ్మల్ని కాపాడేవారే ఉండరు. మధ్యాహ్నమందు మీరు పారదోలబడతారు. దిక్కు మొక్కు లేని పరిస్థితులలో
మనుషుల హాహాకారాలు అక్కడ వినపడుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుని ఉగ్రత కుమ్మరింపబడినది, దేవుని యొద్ద నుండి శిక్ష బయలుదేరిపోయినది. చూసారా, దేవుడు పదే పదే ఈ ప్రాంతాన్ని గూర్చి జ్ఞాపకం చేస్తున్నాడంటే మనకు అక్కడ ఆ విషయం అర్థం కావాలి. యెహోవా ఆత్మ ప్రేరేపణ చేత దేవుడు సంసోను చేత ఈ కార్యక్రమాలను ఎందుకు జరిగింపజేస్తున్నాడంటే, దేవుడు ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయుల యొద్ద నుండి రక్షణను అనుగ్రహింపబోతున్నాడు. రక్షకునిగా సంసోనుని నిలబెట్టాడు. అందుకే యెహోవా ఆత్మ ప్రేరేపణ చేత సంసోను ఈ కార్యక్రమాలన్నిటినీ చేయగలుగుతున్నాడు. తన మరణకాలమందు కూడా, సంసోను తన మరణకాలమందు కూడా అనేక మంది ఫిలిష్తీయులను సంహరించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. సంసోను యొక్క చరిత్రను న్యాయాధిపతుల గ్రంథంలో మీరు 13వ అధ్యాయం నుండి చదవగలిగితే సంసోను యొక్క ప్రారంభం నుంచి చివరి వరకు మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మీరు ఆ వాక్య భాగం అంతటిని ఒక్కసారి చదవండి. సంసోను జరిగించినది న్యాయ వ్యతిరేక్తమా? న్యాయాన్ని స్థాపించినవాడు దేవుడు. దేవుడు సంసోను చేత ఆ కార్యక్రమాన్ని జరిగించాడు. భూమి మీద మనిషి ఏపాటివాడు దేవునికి న్యాయం చెప్పడానికి? నీవు అష్కెలోను వారిని ఎందుకు చంపించావంటే అష్కెలోను వారి తరపున నీవేమైనా మాట్లాడుతున్నావా? అష్కెలోను వారి తరపున నీవేమైనా న్యాయవాదివా? వారిని గురించి నీకేమైనా తెలుసా? ఏదో మాట్లాడాలంటే మాట్లాడతారంతే, ప్రశ్నించాలంటే ప్రశ్నిస్తారంతే. ఓరకనే పైసల ఖర్చు లేదు కదా, దేవుణ్ణి ఎలా పడితే అలా ప్రశ్నించవచ్చు కదా అనుకుంటున్నారా? ఇష్టానుసారంగా నాలుగు త్రిప్పవచ్చు కదా అనుకుంటున్నారా? జాగ్రత్త. దేవునికి భిన్నంగా, దేవునికి ప్రతిగా, దేవుని ఎదురుగా నిలబడి మాట్లాడటానికి ఎన్ని గుండెలు మనిషికి? దేవునిది న్యాయము. ఆ న్యాయమును అర్థం చేసుకోవడానికి బ్రతుకే సరిపోదు, మనిషి బ్రతుకే సరిపోదు. అందువలన దేవుని ఎదుట భయభక్తులు కలిగి, వినమ్రత కలిగి, వినయముతో దేవుణ్ణి వేడుకోండి. తండ్రి, నాకు ఈ విషయం అర్థం కాలేదు, అర్థం కాకపోవడం నా లోపం తండ్రి, నాకు అర్థమయ్యేటట్టుగా జ్ఞానమును దయచేయి తండ్రి అంటే దేవుడిదిగో ఈ విధంగా అనుగ్రహిస్తాడు. అష్కెలోను ప్రాంతం దుర్మార్గులతో నిండిన ప్రాంతము, అవిధేయులతో నిండిన ప్రాంతము. అదేదో ఒక కాలానికి మాత్రమే సంబంధించింది కాదు, అనేక తరాల పాటు అష్కెలోనులో నివసిస్తున్న వారందరూ కూడా దుర్మార్గులే, దైవ వ్యతిరేకులే. అలాగే పాత నిబంధన గ్రంథంలో జకర్యా గ్రంథంలో కూడా అష్కెలోను యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. అష్కెలోను ప్రాంతము యొక్క ప్రస్తావన, ఫిలిష్తీయుల దేశములలో ఒకానొకటి ముఖ్య పట్టణం అష్కెలోను ప్రస్తావన జకర్యా గ్రంథంలో కూడా కనిపిస్తోంది. ఆ వాక్య భాగాన్ని కూడా మీరు చూడండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 1వ వాక్యం నుండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 1వ వాక్యం నుండి చూడండి. హద్రాకు దేశమును గూర్చియు దమస్కు పట్టణమును గూర్చియు వచ్చిన దేవోక్తి ఎలయనగా, యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలీయుల గోత్రపు వారినందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొనియున్న హమాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చియు అది వచ్చెను. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడును. అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణకును. ఎక్రోను పట్టణము తాను నమ్ముకొనినది అవమానమునందగా చూచి భీతి నందును. గాజా రాజు లేకుండా పోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును. అష్డోదులో సంకరజనము కాపురముండును. ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను. వారి నోట నుండి రక్తమును వారెకను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను. వారును శేషముగా నుందురు. మన దేవునికి వారు యోధా వారిలో పెద్దల వలె నుందురు. ఎక్రోను వారును యెబూసీయుల వలె నుందురు. ఒకరిని కొట్టి ఒకరికి బుద్ధి చెబుతున్నాడు దేవుడు. ఈ ఫిలిష్తీయుల దేశములన్నీ కూడా ఒకానొక పరిస్థితులలో తూరు సీదోనులను చూచి అతిశయపడుతున్నాయి. మేము కూడా ఆ పట్టణాల వలె వ్యాపారం చేయాలి. తూరు సీదోనులు దేవునికి భిన్నంగా బ్రతుకుతూ విస్తారమైనటువంటి వెండిని సంపాదించుకున్నారు, విస్తారమైనటువంటి బంగారాన్ని సంపాదించుకున్నారు.
అని వారిని చూచి అతిశయపడుతున్నాయి ఫిలిష్తీయుల దేశములు, అష్డోదు, అలాగే అష్కెలోను, గాతు, గాజా, ఎక్రోను. అప్పుడు దేవుడు అంటున్నాడు, తూరు సీదోనులను నేను నేలమట్టం చేసేస్తే, పరుల దేశస్థులు వచ్చి తూరు సీదోనులను పూర్తిగా వారు ధ్వంసం చేసేస్తే, దోచేసుకుంటే అప్పుడు మీకు బుద్ధి వస్తుంది అంటున్నాడు. తూరు సీదోనులు నాశనం అవ్వగా ఈ ఫిలిష్తీయుల ప్రాంతములన్నీ కూడా వణికిపోవాలంటున్నాడు దేవుడు. ఎందుకంటే వీరి యొక్క అతిశయాస్పదం అంతా కూడా ఎక్కడుంది? తూరు సీదోనుల్లో ఉంది. ఆ ప్రాంతాలే కూలిపోయాయి అంటే మేమెంత అని ఇవన్నీ కూడా ఇక వణికిపోవడం ప్రారంభిస్తాయి అంటున్నాడు దేవుడు. అష్కెలోను నిర్జనమగును. అష్కెలోనులో ఉండడానికి ఇక ఎవరూ కూడా సాహసించరు. ఎందుకంటే అక్కడ దేవుని ఖడ్గము ఉన్నది, దేవుని శిక్ష అక్కడ అమలవుతున్నది. ఇప్పుడు ఆలోచించండి, ఒక ప్రాంతమును ఉదాహరణగా తీసుకుని మాట్లాడితేనే దేవుడు ఎంత వివరణ మనకు అనుగ్రహిస్తున్నాడంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవునికి భిన్నంగా బ్రతికినటువంటి అనేక ప్రాంతాల మనుషులు ఉన్నారు. వారికి దేవుడు నాశనమును ఎలా విధించాడో మీరు పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మీ బ్రతుకు చక్కగా సన్మార్గంలో, దేవుని మార్గంలో, సత్య మార్గంలో నడుచుకోవటానికి వీలుంటుంది. ప్రియులారా, ఈరోజు దేవుని యందలి భయం అంటే అది ఎంత విశేషమైనదో తెలుసా? మన బ్రతుకును కాపాడేది, మన ప్రాణములను నిలబెట్టేది, మన ఆత్మను రక్షించేది, నిత్యత్వంలో మనలను ప్రవేశపెట్టేది దేవుని ఎడల భయము. దేవునికి ఎదురు తిరిగి సాధించేదేమీ లేదు. దేవునికి భిన్నంగా మాట్లాడి మీరు సంపాదించుకొని తర్వాత అనుభవించేదంటూ ఏది ఉండదు. కనుక దేవునికి లోబడండి, దేవునికి భయపడండి. ఎదురు తిరిగినటువంటి ప్రాంతాలు ఒక మనిషిని గూర్చి కాదు, ప్రాంతాలే, దేశాలే, చరిత్ర కలిగినటువంటి దేశాలే ఎలా నేలమట్టమైపోయాయో పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించుచున్నది. కనుక ఏమాత్రము దేవునికి ఎదురు తిరగాలనేటువంటి సాహసం చేయకుండా, దేవునికి లోబడుతూ, దేవుని చిత్తాన్ని గ్రహించి, దేవుని పనిని చేస్తూ, యేసుక్రీస్తు ప్రభువులో రక్షణను మీరు సంపాదించుకొని ఆ రక్షణను పొందేటంత వరకు, అంతము వరకు నమ్మకముగా మీరు బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. కనుక సంసోను అష్కెలోనులో ఉన్నటువంటి వారిని ఎందుకు చంపాడో ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది. చక్కని సమాధానాన్ని మీరు తెలుసుకున్నారు. దేవుని న్యాయమును చక్కగా గ్రహించాలని ఇక మీదట కూడా మీకు ఏవైనా ఇటువంటి ప్రశ్నలు కలిగితే దేవుని న్యాయమును, దేవుని యొక్క చట్టమును, దేవుని యొక్క తీర్పులను జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకుని వారుగా ఉండాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు దయచేసినటువంటి మీ అద్భుతమైనటువంటి సమాధానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ సమాధానము మా హృదయములలో ఫలించి మేము మీ కొరకు నమ్మకమైనటువంటి సేవకులుగా బ్రతుకు నిమిత్తము జ్ఞానమును దయచేయండి. అటువంటి ప్రవర్తనను మాకు అనుగ్రహించండి. సంసిద్ధత కలిగిన మనస్సును మాకు ఇవ్వండి. దేవా, మీ ఆత్మ ప్రేరేపణ చేత సంసోను ఎంతటి వీరోచితమైనటువంటి కార్యక్రమాలను జరిగించాడో మేము కూడా ఈరోజు ఆత్మ సంబంధముగా అనేక మందిని రక్షించుటకు, మీ వాక్యమును ప్రకటించుటలో అంతే వీరత్వమును చూపగలుగుటకు నాయన మీ ఆత్మ ప్రేరేపణను మాకు ఉంచండి. దేవా, ప్రశ్నలకు సమాధానములను పొందుచు, ఆత్మయందు తృప్తిపడుచు, మీ గ్రంథములో వ్రాయబడిన మాటల యొక్క ఔన్నత్యము ఎంత విలువైనదో తెలుసుకుంటున్నటువంటి మీ బిడ్డలు మీ మాటల తరపున నిలబడి, మీ మాటలను ఆహారముగా, మీ మాటలను జీవజలములుగా స్వీకరించి అనేక మందికి మీ వాక్యమును ప్రకటించే పనిలో ఉండగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరెంతవరకు ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా దేవుని యొక్క సమాధానమును విని గ్రహించారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు మీకు ప్రసారమగుచున్నది. కేవలం ఈరోజు మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క సంగతులు ప్రకటింపబడుచున్నవి. ఈ విషయాలను గూర్చి మీకు పూర్తి సమాచారము కావాలంటే తప్పకుండా మా వెబ్సైట్ను మీరు దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.